1989లో వచ్చిన దాసరి నారాయణరావు దర్శకత్వంలో లంకేశ్వరుడి సినిమా పరాజయం పొందడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇది దాసరి దర్శకత్వం వహించిన 100వ సినిమా కావడం, చిరంజీవి దాసరి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం కావడంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య పక్కనున్న వ్యక్తుల చెప్పుడు మాటల వల్ల గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒకరి మొహం మరొకరు చూసుకోనంతగా. ఆ తర్వాత దాదాపు 8 ఏళ్లకు వీరి కాంబినేషన్లో హిట్లర్ సినిమా వచ్చింది. అయితే ఇందులో దాసరి కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు మాత్రం ముత్యాల సుబ్బయ్య. అప్పట్లో చిరంజీవి సినిమాలో దాసరి నటిస్తున్నాడనే వార్త టాలీవుడ్లో సంచలనం రేపింది. నిర్మాత ఎడిటర్ మోహన్ ఈ కాంబినేషన్ను అతి కష్టం మీద కలిపారు. విషయంలోకి వస్తే అసలు దాసరి కోరిక ఏమిటి, దానికి చిరంజీవి స్పందన ఏమిటి అనేగా మీ కుతూహలం. అయితే తెలుసుకుందాం రండి. అది 1995 మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రముఖ సినీ వారపత్రిక జ్యోతి చిత్ర అపాయింట్మెంట్ సంపాదించింది. దాసరి గారితో ఆ ఇంటర్వ్యూ చేయిస్తే బాగుంటుందని భావించి దానికి చిరంజీవిని ఒప్పించారు. ఈ సందర్భంగా దాసరి చిరంజీవిని అతి తక్కువ కాలంలోనే తెలుగు చలనచిత్ర రంగంలో ఏ కథానాయకుడు పొందనంత స్టార్డమ్ను పొందావు, కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకుంటే చూడాలని ఉంది, నా కోరిక నెరవేరుతుందా అని అడిగారు. దీనికి చిరంజీవి తనదైన శైలిలో సమాధానమిస్తూ, అవార్డుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, అలాంటి ప్రత్యేకమైన సినిమాల్లో నటించాలనే ఆలోచన ప్రస్తుతానికైతే నాకు లేదు. కారణం, అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రజాభిమానాన్ని ఇంతకు అంత సంపాదించుకోవాలని, దానిని ఎలా నిలబెట్టుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తూ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను జాతీయ అవార్డు తీసుకోవాలని మీలాంటి పెద్దలు మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల మీ కోరికే ఆశీస్సులై భవిష్యత్తులో మీ కోరిక తీరుతుందేమో అన్నారు. చిరంజీవి ఆ మాట అన్నప్పుడు పైన తథాస్తు దేవతలు విన్నారేమో గాని ఆయనకు అనేక అవార్డులు రివార్డులతో పాటు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ 2006లో, పద్మవిభూషణ్ 2024లలో వీటితో సత్కరించింది.